సహకార ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. పలు సంచాలకుల పదవులు ఏకగ్రీవం కాగా మరికొన్ని చోట్ల ఉత్కంఠ నెలకొంది. వైకాపా అధ్యక్షుడి సొంత జిల్లాలో ఎత్తులు వేసేందుకు కాంగ్రెస్ జగన్ వర్గీయులు శిబిరాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్లో తెలుగుదేశం కీలకంగా మారింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, సహకార మార్కెటింగ్ సంఘాలు దక్కించుకునేందుకు పార్టీలు చివరి అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక అధ్యక్ష పదవుల కోసం గెలుపు వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా కీలకంగా మారిన కడప జిల్లాలో డీసీసీబీలోని ఏ గ్రూప్లో 10 సంచాలకులలో 6 వైకాపా, 4 కాంగ్రెస్ ఏకగ్రీవం చేసుకున్నాయి. బి గ్రూప్లో 4 స్థానాలకు 10 మంది బరిలో ఉన్నారు. వీటికి రేపు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో రెండింటిని వైకాపా గెలుచుకుంటే డీసీసీబీ దక్కుతుంది. కాంగ్రెస్ మాత్రం 4 కైవసం చేసుకోవాలి. 4 డైరెక్టర్లకు ఓట్లేసే ఓటర్లు చేనేత, జౌళి శాఖ సంఘాల్లోని వారే. వారంతా జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి చేతిలో ఉన్నవారే కనుక తామే గెలుస్తామని కాంగ్రెస్ ధీమాగా ఉంది. విశాఖలో డీసీసీబీకి కాంగ్రెస్ తరపున అధికంగా దాఖలైన నామినేషన్లలో ఒక్కదాని ఉపసంహరణతో అక్కడ సాధారణ విభాగంలో కాంగ్రెస్ వారి మధ్య ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ డీసీసీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ, ఓ మంత్రి వర్గీయుల మధ్య పోటీ ఉన్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల వ్యవహారాన్ని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్బాబు జిల్లా నేతలతో మంతనాలు జరిపి చక్కబెడుతున్నారు. డీసీసీబీ పాలకవర్గాన్ని మంత్రి సబితా వర్గీయులకు, డీసీఎంఎస్ పాలకవర్గాన్ని మంత్రి ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యే కేఎల్ఆర్ వర్గాలకు కేటాయించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. కరీంనగర్ డీసీసీబీ ఎన్నికల్లో తెలుగుదేశం కీలకంగా మారింది. ఆ పార్టీకి చెందిన సంఘాల అధ్యక్షులు కాంగ్రెస్, తెలుగుదేశంలో ఎవరికి మద్దతు ఇస్తే ఆ పార్టీ పాలకవర్గమే విజయం సాధించే పరిస్థితి ఉంది.